మరి దాని మీద ఈ ప్రభుత్వం కానీ ఈ నల్లగొండ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ నోరు మూసుకొని కూర్చున్నారు. మరి ఏం చేస్తా ఉన్నారు? ఏమనంటే మేము ఈ జిల్లాను అభివృద్ధి చేస్తాం, మేము ఏదో చేస్తామని అన్ని పొంగనాలు చెప్తా ఉన్నారు. మా దగ్గర ఒక పొంగనాల పోసిగాడు తగిలింది. అన్ని పొంగనాలు తప్ప ఏం లేవు, పొంగనాలు తప్ప ఏం లేవు. మా గోల్మాల్ గోపాల్ గాడు నిన్న కూడా చెప్తుండు, ఇక 2 ఏళ్ళు ఏం చేయలే కానీ ఇక 3 ఏళ్ళు అంతా కట్టి పీక్తున్నాయట. ఇక 2 ఏళ్ళు చేయనా 3 ఏళ్ళు చేస్తాయట. అరే నువ్వు ఏం చేయకుండా ఏం లేదు రే భయ్, ఇక డిపిఆర్ వాపసు పంపిర్రు, దాని మీద నీ అభిప్రాయం ఏందో చెప్పు. చెప్పే దమ్ముందా? చెప్పడు. కానీ మంత్రి 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 అని కలవరిస్తుండు. ఆ మంత్రి అవుతాడో లేకపోతే కంత్రి అవుతాడో కానీ ఆ కంత్రిగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిండి పాలమూరు ఎత్తిపాతల పథకం మీద నీ అభిప్రాయం చెప్పు. ఒకవేళ మీరు ఇంకా కూడా నిద్రపోయినట్టుంటే మా నాయకుడు మేల్కొన్నాడు, వస్తున్నాడు, జాగ్రత్త, రేపు ఉద్యమాలు చేస్తాం. ఆ ప్రాజెక్టు పనులను ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో అట్లా తీసుకెళ్తాం. ఇదే